అధ్యక్ష, మీరు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు ఇవ్వకపోగా కట్టిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయింది. జియో ట్యాగింగ్ ఇంకొకటి అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం గడపడానికో మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు గడపడానికి హౌస్ కమిటీ అని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిన ఇదే శిల్పా మోహన్ రెడ్డిని మీరు మీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ కరప్షన్ జరుగుతుంటే అదే శిల్పా మోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారయ్యా మీ పార్టీలోకి? ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు అదే శిల్పా మోహన్ రెడ్డికి, హౌసింగ్ మినిస్టర్కు? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను. మేము గత కాంగ్రెస్ పార్టీకి మేమేం మద్దతు తెలపడం లేదు. గత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది మీరు, కిరణ్ సర్కార్కు మద్దతు ఇచ్చింది మీరు. మేము ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారసులమని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా కానీ ఎత్తుగా లావుగా భద్రంగా ఉన్నాడని చెప్పి అచ్చయ్య నాయుడుకి మైకిస్తారు. ఆయనేమో ఎత్తుగా భద్రంగా లావుగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడి భయపడిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఏమో పెరుగుతూ ఉన్నాడు, కానీ ఏం లాభము? మనిషి పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదగాలి, మానవత్వం అన్నది కూడా మనిషి నుంచి బయటికి రావాలి. అవేమీ లేవు. అధ్యక్ష, ఇటువంటి వ్యక్తులకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మానవత్వం తెలుసుకోండి, ఆ తర్వాత చేయాల్సిన పనులు తెలుసుకోండి. We're staging a protest. We're staging a walkout for this question, Adhyaksha.